డబ్బు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్స్ ఇవేమీ వద్దు. జస్ట్ ప్రశాంతంగా ఏ టెన్షన్స్ లేకుండా ప్రతి ఉదయం నిద్ర లేవాలనే కోరిక తప్ప. మా ఐఫోన్ పౌచ్ ఉందా? ఉంది. ఎంత? 1000 రూపాయలు. 200. 1000. 220. సరే 800. సరే 230. 750. 250. 400 లాస్ట్. లాస్ట్ 300. సరిపో 300 ఇచ్చి తీసుకో. ఆహాహా, ఇప్పుడు తీసుకోను. త్వరలో ఐఫోన్ కొంటానా, అప్పుడు తీసుకుందామని. ముందు చూపుతా బేరం ఆడా తప్ప. నా మీద ఒట్టే చెప్పు. ఈ రోజు నుంచి నేను ఏం అడిగినా సరే నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. సరే, నువ్వు ఇప్పటి నుంచి ఏం అడిగినా నిజమే చెప్తా. ఇప్పుడు నా మీద ఒట్టే. నీ మీద ఒట్టు. ఇప్పుడు ఏం చెప్పు. అయితే ఇప్పటి నుంచి నువ్వు నన్నేం అడగొద్దు. పెళ్లి చేసుకుని ఊటీకో కూటీకో హనీమూన్కో ఎక్కడికెక్కడికో తీసుకుపోతున్నారు. కానీ నా మొగుడు ఉండు పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, పొలాల చుట్టూ ఈ పుల్లేరు ఆ పుల్లేరు అంటూ తిప్పుతా ఉంటాడు. ఎంతసేపే అక్కడ? వస్తున్నా అమ్మ బాగున్నావా? బాగున్నామ్మా. ఇల్లు ఎంత నీట్ గా ఉంచుకున్నావమ్మా, ఎంత శుభ్రంగా పెట్టుకున్నావమ్మా. మా ఎమ్మె అంత లేదు, ఇల్లంతా సర్దుతుంది నేను. నీ సీత ఎంత పని చేపించుతుందంటే మా ఎమ్మి బంగారం. బావా, మన ఇద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్తే నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చావు దగ్గర పడింది అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది? ఒసే, పెళ్ళంతో లాంగ్ డ్రైవ్ వెళ్ళినోడు బతికినోడు చరిత్ర లేదు. మీరు లాంగ్ అంటే మా లైఫ్ అయిపోయినట్టే. ఊరుకో బావా, నేను ఏదో జోక్ చేశాను. నువ్వు జోక్ చేయలేదు. వాడి పేరు మహేష్. 5 సంవత్సరాలు లవ్ చేసుకుని రెంట్లో ఒప్పుకోలేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. వాడు మళ్ళీ కనెక్ట్ అయ్యాడు, నువ్వు నన్ను లేపేదని ప్లాన్ చేసావు. సాకేం చాలు గానీ ఈ వాటర్ తాగు. నువ్వు చేస్తావని తెలిసి కూడా అంత కూల్గా ఎలా ఉన్నావురా? ఎందుకంటే నాకన్నా ముందు నువ్వు చేస్తావు కాబట్టి. ఎలారా? నువ్వు తాగిన వాటర్ లో విషం కలిపాను. మీరే కాదే, మేము కూడా ప్లాన్ చేయగలం.